బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు చేరికలకు లైన్ క్లియర్ అయింది. అనుచరులతో సహా పొంగులేటి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో పార్టీలో చేరనున్నారు. ఈ నెల 20 లేదా 25న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి అక్కడ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారని తెలుస్తుంది. పొంగులేటి జూపల్లి హస్తం పార్టీలో చేరేందుకు రాహుల్ గాంధీ టీం సక్సెస్ అయింది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పొంగులేటి జూపల్లి టికెట్లకు కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. వీరి అనుచరులకు కూడా హైకమాండ్ ప్రియారిటీ ఇస్తామని హామీ ఇచ్చింది. పొంగులేటి జూపల్లి చేరికతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. నవీన్, చెప్పండి, అసలు ఎప్పుడెప్పుడు ఆయన సస్పెన్షన్ నెలకొన్న వీళ్ళిద్దరి యొక్క సస్పెండ్ వీడిపోయింది ఇప్పటితో మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ జనవరి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ వస్తున్నారు. అయితే ఆయన ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి ధిక్కార స్వరం వినిపిస్తున్నారో అప్పటి నుంచి కూడా ఆయన ఏ పార్టీలో జాయిన్ అవుతారు అనే ఒక ప్రశ్న మాత్రం ఉమ్మడి జిల్లాల ప్రజలు, అదేవిధంగా ఆయన అభిమానులలో ఉన్నట్లయితే కూడా చూడొచ్చు. అయితే గత కొంతకాలంగా ఆయన అనేక పార్టీలలో కూడా జాయిన్ అవుతారని, అయితే వాటన్నిటిని కూడా పొంగులేటి ఎప్పుడు కూడా సమర్థించిన పరిస్థితులు లేవు. ఆయన ఎప్పుడు కూడా తోసిపుచ్చుకుంటూనే వస్తున్నారు. గత నెలలో చూసుకుంటే ఏదైతే బీజేపీ పార్టీ చేరికల కమిటీ ఏదైతే ఖమ్మం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వచ్చి ఆయనని పార్టీలోకి ఆహ్వానించినా కూడా ఆయన సున్నితంగా తిరస్కరించినట్లుగా కూడా చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల క్రితం ఈటెల రాజేందర్ ఈ యొక్క పొంగులేటి మరియు జూపల్లి కృష్ణారావు గురించి మాట్లాడుతూ వీరిద్దరూ కూడా బీజేపీలో చేరడం అనేది చాలా కష్టమనే, వారిద్దరికి కూడా మార్గం ఉన్నది అని కూడా సూచాయిగా చెప్పిన పరిస్థితులలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేయడం స్పష్టత వచ్చిందని కూడా అప్పుడే జిల్లా ప్రజలందరూ కూడా భావించిన నేపథ్యంలో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అదేవిధంగా జూపల్లి కరావు అయితే ఈ నెల 20 మరియు 25వ తారీఖులలో ఒక భారీ బహిరంగ సభ ద్వారా అయితే కాంగ్రెస్ లో ఉన్నారనేది తెలుస్తుంది. అయితే ఏదైతే రాహుల్ గాంధీ అమెరికా పర్యటన అనంతరం రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ సమక్షంలో అయితే ఈ యొక్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అదేవిధంగా జూపల్లి కృష్ణారావు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ సిద్ధపుతున్నట్టుగా తెలుస్తుంది. దీనిని చూసి ఈ యొక్క విషయం తెలుసుకున్నటువంటి అభిమానులు కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు కావచ్చు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే కాంగ్రెస్ అయితే ఉన్నాయి. ఎందుకు అంటే ఏదైతే కొత్త పార్టీలో జాయిన్ అయినా లేదంటే ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్ళి ఒకవేళ అక్కడి చేసినా కూడా స్టార్టింగ్ నుంచి పునాదుల నుంచి రావాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారనే విషయం తెలిసిన నేపథ్యంలో వారి అభిమానులు కావచ్చు, లేకపోతే అదేవిధంగా జిల్లా ప్రజలు కావచ్చు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకింగ్ అనేది ఉన్నది. దానికి తోడు గట్టి నేత అయినటువంటి ఏది ఆర్థికంగా కావచ్చు, లేకపోతే ప్రజలలో మంచి పేరు ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం చూస్తుంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆయన ఇప్పుడు అధిష్టానం కూడా చెప్తూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అదేవిధంగా జూపల్లి కృష్ణారావు అనుచరులు కూడా ప్రాధాన్యత ఇస్తామంటూ అయితే మనకి ఉన్న సమాచారం. ఈ విధంగా చూసుకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన ఆత్మీయ సమ్మేళనాలలో ప్రతి చోట కూడా తన అభ్యర్థులను అయితే ప్రకటించుకుంటూ వస్తున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే ఇదంతా కూడా చూసుకుంటే వారి అభ్యర్థులు ఎవరైతే వారి వారి అనుచరులు ఉన్నారో. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ. ఓకే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూపల్లి కృష్ణారావు చేరికకు లైన్ క్లియర్ అయింది. అనుచరులతో సహా పొంగులేటి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ నెల 20 లేదా 25న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి అక్కడ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారని తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. ముగ్గు చూపుతున్నట్టు మనకు సంకేతాలు అందుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత కొల్లాపూర్ నియోజకవర్గంలో తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అప్పుడు కూడా కాంగ్రెస్ వైపే ఎక్కువ 80% మంది తన అనుచరులు అభిమానులు కాంగ్రెస్ వైపే ముగ్గు చూపినట్టు తెలుస్తుంది. కాకపోతే జూపల్లి కృష్ణారావు గత 2 నెలల నుంచి సస్పెన్స్ పెడుతూ వస్తున్నారు. ఇప్పుడు కాదు అంటూ చెప్పుకుంటూ వస్తున్న సందర్భం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మొదటి నుంచి బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీలు
జూపల్లి మరియు పొంగులేటి సంప్రదిస్తూనే ఉన్నాయి. తమ పార్టీలోకి రామంటే తమ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానాలై ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు కూడా నేరుగా ఫోన్ చేసి ఆహ్వానించినప్పటికీ సున్నితంగా తిరస్కరించినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే తన అనుచరులు ఏదైతే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయదుంబి మోగించిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయని చెప్పొచ్చు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనుభవం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో సత్సంబంధాలు ఉన్నాయి కానీ ఇంతవరకు సస్పెన్స్ పెడుతూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే రాహుల్ టీం ఏదైతే ఉందో ఈ ఇద్దరి పొంగులేటి తర్వాత జూపల్లి కృష్ణారావుతో సుదీర్ఘ చర్చల ద్వారా ఒక కొలిక్కి వచ్చి రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. అప్పుడే